హలో మూవీ లవర్స్. ఈరోజు మనం రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన టీచ్ యూ ఏ లెసన్ అనే కే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ సిరీస్ని నిజ జీవితంలో కొరియన్ స్కూల్లో జరుగుతున్నటువంటి దారుణమైన సంఘటనల ఆధారంగా తీశారు. స్టూడెంటే టీచర్ పై తప్పుడు రూమర్స్ స్టార్ట్ చేసి టీచర్ చనిపోయే పరిస్థితికి తీసుకొస్తే, బుల్లీయింగ్ చేసి ఆ స్టూడెంట్ అదే స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతే, స్టూడెంట్స్ స్కూల్ కి వెళ్లి చదువుకోకుండా డ్రగ్స్ బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదిస్తే, ఇవన్నీ ఎలా అండ్ ఎందుకు జరిగాయో తెలుసుకోవాలంటే ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. టీచ్ యూ లెసన్ మొదటి ఎపిసోడ్ దేహాన్ హై స్కూల్ తో మొదలవుతుంది. గ్యాంగ్ మిన్ తన కళ్ళ ముందే తన క్లాస్మేట్ పార్క్ దేశో స్కూల్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం చూస్తాడు. ఆ తర్వాత కథ కొన్ని డేస్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఒక రోజు క్లాస్ జరుగుతున్నప్పుడు ట్రైనీ టీచర్ తో రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తున్న జున్ హ్యాంగ్ ని దేశోక్ ఎదిరిస్తాడు. ఆ రోజు నుంచే అతని జీవితం మారిపోతుంది. జున్హాంగ్ అండ్ అతని ఫ్రెండ్స్ దేశోక్ ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంతకు ముందు గ్యాంగ్ మిన్ అనుభవించిన అవమానం ఇప్పుడు దేశోక్ పైకి వస్తుంది. గ్యాంగ్ మిన్ చాలా సార్లు టీచర్స్ కి వీళ్ళ గురించి చెప్పాలని అనుకుంటాడు. కానీ అతనికి అర్థమైనది ఏంటంటే టీచర్స్ కూడా జున్హాంగ్ అండ్ అతని రిచ్ పొలిటీషియన్ అయిన ఫాదర్ ని చూసి భయపడుతున్నారని. స్టోరీ మళ్ళీ ప్రెసెంట్ లోకి వస్తుంది. దేశోక్ చనిపోయిన తర్వాత పోలీసులు స్కూల్ కి వచ్చినప్పుడు గ్యాంగ్ మిన్ కి ఆ పొగరబోతు స్టూడెంట్స్ కి శిక్ష పడుతుందని ఆశ ఉంటుంది. కానీ ఏమీ జరగదు. జున్హాంగ్ మరియు అతని స్నేహితులు మామూలుగానే విద్యార్థులను వేధిస్తూ బుల్లీ చేస్తూ ఉంటారు. అండ్ గ్యాంగ్ మిన్ మళ్ళీ ఆ బుల్లీస్ కి ఈజీగా టార్గెట్ అయిపోతారు. నేల తుడిచే మాబ్ ని అతని తలపైన పెట్టి ఏడిపిస్తూ నవ్వుకుంటారు. వాళ్ళ బుల్లీయింగ్ కి అతను ఎంత డిప్రెషన్ లోకి వెళ్తాడంటే, అతను కూడా ముందు చనిపోయిన అబ్బాయి దూకి చనిపోయిన అదే ప్లేస్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. కానీ చివరి నిమిషంలో భయపడి వెనక్కి తగ్గుతాడు. ఒకరోజు స్కూల్ కారిడార్ లో జున్హాంగ్ స్నేహితుడు గ్వాంగ్సు సరదా కోసం గ్యాంగ్ మిన్ ని దారుణంగా కొడతాడు. మిగతా విద్యార్థులంతా చూస్తూనే ఉంటారు, కానీ ఎవ్వరూ సహాయం చేయరు. అప్పుడే మన హీరో అయిన నాహ్వాజిన్ అక్కడికి చేరుకొని గ్వాంగ్సుని గట్టిగా చితకబాతాడు. జున్హాంగ్ వెంటనే జిన్ పై విద్యార్థిని కొట్టాడని ఆరోపిస్తూ అందరినీ వీడియో తీయమని చెప్తాడు. కానీ జిన్ అస్సలు భయపడాడు. అతను గ్వాంగ్సుని మళ్ళీ కొట్టి తన పరిచయం ఇచ్చుకుంటాడు. అతను కొరియన్ ఎడ్యుకేషన్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో ఈఆర్పిబి ఇన్స్పెక్టర్ అని చెప్తాడు. దేశోక్ ఆత్మహత్య కేసును నొక్కేయడానికి పోలీసులకు లంచం ఇచ్చారని స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులపై ఆరోపణలు చేస్తాడు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి ఈఆర్పిబిని ఏర్పాటు చేశారని, స్కూల్లోని గుండాలకు తనదైన స్టైల్లో శిక్ష ఇచ్చే అధికారం తనకు ఉందని చెప్తాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్ కిమ్ జిన్ ని వెనక్కి తగ్గమని బతిమాలుతాడు. జున్హాంగ్ తండ్రి గ్వాంగ్ ప్యో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని, అతను గెలిస్తే స్కూల్ కి లాభం ఉంటుందని అంటాడు. కానీ జిన్ అతని మాట వినడు. దేశో క్లాస్ కి తనే క్లాస్ టీచర్ అవుతానని టీం కి చెప్తాడు. క్లాస్ లోకి వెళ్లి జిన్ దేశోక్ గురించి అడుగుతాడు. ఒక స్టూడెంట్ అతని మరణంపై వెటకారం చేస్తే జిన్ అతనికి బుద్ధి చెప్తాడు. ఆ తర్వాత మొత్తం క్లాస్ ని ప్లాంక్ పొజిషన్ లో ఉండమని శిక్ష వేస్తాడు. జున్హాంగ్ ఎదురు తిరుగుతాడు, కానీ జిన్ ఒక్క దెబ్బతో వాడి నోరు మూయించి నియమాలు పాటించేలా చేస్తాడు. లంచ్ టైంలో జున్హాంగ్ లైన్ దాటాలని చూస్తాడు, కానీ జిన్ అడ్డుకుంటాడు. దానివల్ల కోపంతో జున్హాంగ్ ఫుడ్ అంతా చెత్తలో పడేస్తాడు. అప్పుడు జిన్ వచ్చి వాడిని తంతాడు. వాడు వెళ్లి డస్ట్బిన్ మీద పడడంతో అతని మొహం మీద పడిన ఫుడ్ ని మాప్ తో తుడిచి మొత్తం కెఫెటేరియాని కూడా శుభ్రం చేయమని ఆదేశిస్తాడు. కానీ జున్హాంగ్ క్లాస్ రూమ్ ని క్లీన్ చేయకుండానే ఇంటికి వెళ్ళిపోతాడు. జిన్ నేరుగా వాడి ఇంటికి వెళ్లి వాడి ఫాదర్ గ్వాంగ్ ప్యోకి కొడుకు అరాచకాల గురించి చెప్తాడు. జున్హాంగ్ తిరగబడి జిన్నే చాలా టార్చర్ చేస్తున్నాడని అతని మీద ఆరోపణలు చేస్తాడు. గ్వాంగ్ ప్యో జిన్ ని హెచ్చరిస్తాడు, కానీ అతను అస్సలు తగ్గడు. అప్పుడు జిన్ జున్హాంగ్ ని స్కూల్ కి తీసుకొచ్చి టాయిలెట్ శుభ్రం చేయిస్తాడు. జున్హాంగ్ తెలివిగా తన తలని టాయిలెట్ కి కొట్టుకొని జిన్ ని ఇరికించాలని చూస్తాడు. నెక్స్ట్ డే గ్వాంగ్ ప్యో స్కూల్ కి వచ్చి జిన్ తన కొడుకుని హింసించాడని ఆరోపిస్తాడు. అతను ఈఆర్పిబిని స్థాపించిన మంత్రి చాయ్ గాంగ్ సుక్ ను కూడా పిలిపిస్తాడు. కానీ జిన్ ఆ ఆరోపణలు కొట్టిపడేసి గ్వాంగ్ ప్యో పవర్ కి అస్సలు తగ్గడు. ఇంతలో జున్హాంగ్ స్నేహితులు గ్వాంగ్ మిన్ ని కొడతారు, ఎందుకంటే అతనే వీళ్ళ గురించి ఈఆర్పిబికి ఫిర్యాదు చేశాడని వాళ్ళ నమ్మకం. పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిన గ్వాంగ్ మిన్ మళ్ళీ స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకాలని చూస్తాడు. కానీ ఈసారి జిన్ వచ్చి వెనక్కి లాగి కాపాడతాడు. అతను గ్వాంగ్ మిన్ కి ఓటమిని ఒప్పుకోవద్దని, పోరాడాలని, స్నేహితులను చేసుకోవాలని, పేరెంట్స్ ఆర్ టీచర్స్ కి చెప్పాలని వివరిస్తాడు. కానీ జున్హాంగ్ చాలా పవర్ఫుల్ అని, వాడిని ఎదిరించడం అంత సులభం కాదని గ్వాంగ్ మిన్ అంటాడు. మరోవైపు గ్వాంగ్ ప్యో నేరుగా మంత్రి గాంగ్ సుక్ ఆఫీస్ కి వెళ్లి ఈఆర్పిబిని మూసేయమని డిమాండ్ చేస్తాడు.
మంత్రిని బెదిరించి కొడుకును కాపాడుకోవడానికి ఎంతైనా తగిస్తాను అని అంటాడు. కట్ చేస్తే గ్వాంగ్ ప్యో ఒక ఎన్నికల ప్రచారంలో ఉంటాడు. అప్పుడు జర్నలిస్ట్ కి అతను లంచం తీసుకుంటున్నాడని, ఫిజికల్ అసాల్ట్స్ చేస్తున్నాడని అండ్ ఎన్నో ఎక్స్ట్రీమ్ నేరాలు చేస్తున్నాడని రూమర్స్ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అయిపోతాయి. చూస్తుండగానే అతని ఇమేజ్ మొత్తం బ్యాడ్ అయిపోతుంది. జర్నలిస్ట్ ఆ రూమర్స్ గురించి అడుగుతుంటే గ్వాంగ్ ప్యో చాలా కంగారు పడిపోతాడు. కాసేపటి తర్వాత ఆడిటోరియంలోకి వెళ్లి గాంగ్ సుక్ ని కలిసినప్పుడు ఈఆర్పీబీనే తన చెడ్డ పనులన్నీ బయట పెట్టిందని, జున్హాంగ్ శిక్ష పడేలా చేస్తాడని అర్థమవుతుంది. దాంతో గ్వాంగ్ ప్యో పరువు మొత్తం పోయి చివరకు అరెస్ట్ అవుతాడు. అలాగే దేశోక్ మరణంలో జున్హాంగ్ పాత్ర అండ్ వాడి బుల్లియింగ్ అంతా బయటపడుతుంది. ఆ తర్వాత గాంగ్ సుక్ జిన్ తో ఈ కేసుని ఇక్కడితో ఆపేయమని అంటాడు. అటు స్కూల్లో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. వాళ్ళ ఫాదర్ అరెస్ట్ అవ్వడంతో జున్హాంగ్ తను వేరే వాళ్ళపై చూపించిన అవమానాలన్నీ ఇప్పుడు అతను గురి అవుతాడు. గ్యాంగ్ మిన్ దేశోక్ కోసం అప్పుడు నిలబడలేకపోయానని బాధ ఉంటుంది. కానీ జిన్ అతనిని ఓదారుస్తాడు. తనని తను నిందించుకోవాల్సిన పని లేదని, దేశోక్ జీవితాన్ని నాశనం చేసిన వారిదే తప్పు అని చెప్తాడు. అవమానం కోపంతో రగిలిపోయిన జున్హాంగ్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. తన స్నేహితులనే క్లాస్ రూమ్ లో బంధించి నిప్పు పెట్టాలని చూస్తాడు. ఎందుకంటే వాళ్ళంతా వాడికి వ్యతిరేకంగా మారతారు. అప్పుడు జిన్ అక్కడికి వచ్చి కారిడార్ లో నిప్పు పెట్టి జున్హాంగ్ ని వాడి పనులకే ముఖాముఖి ఎదురుపడేలా చేస్తాడు. ఇంకా అతను నిప్పు మధ్యలో ఉంటాడు. ఇక ఈ సిచ్యువేషన్ చూసి జున్హాంగ్ అహంకారం మొత్తం దిగిపోయి ఏడుస్తూ కాపాడమని బాగా అడుగుతాడు. అప్పుడు జిన్ వాడికి గుర్తు చేస్తాడు అతనే దేశోక్ ని ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకొచ్చాడని. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. దేశోక్ అండ్ అతని ఫాదర్ జున్హాంగ్ బుల్లీయింగ్ గురించి కంప్లైంట్ చేసిన స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆపడానికి విచారణ ఒప్పుకోరు అండ్ పట్టించుకోరు. గ్వాంగ్ ప్యో ప్రభావంతో దేశోక్ తండ్రి బిజినెస్ కూడా పడిపోతుంది. వాళ్ళ ఫాదర్ కి చాలా ఎఫెక్ట్ అవుతుందని ఆ బాధ చూసి దేశోక్ జున్హాంగ్ దగ్గరికి వెళ్లి ఏం చేస్తే మా ఫాదర్ ని ఎఫెక్ట్ చేయడం ఆపుతారు అని అడుగుతాడు. అప్పుడు జున్హాంగ్ నువ్వు చచ్చిపో అని అంటాడు. ఆ మాటతో దేశోక్ తనని తను భారం అనుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ప్రస్తుతానికి వచ్చి జిన్ జున్హాంగ్ తో అప్పుడు నువ్వు చేసిన ప్రతి పనికి ప్రాయశ్చిత పడుతూ బ్రతకాలని అంటాడు. ఆ తర్వాత జున్హాంగ్ అండ్ వాడి స్నేహితులు అరెస్ట్ అవుతారు. దేశోక్ కేసు మళ్లీ తెరుస్తారు. ఆ తర్వాత జిన్ని మళ్లీ ఎప్పుడు స్కూల్లో చూడలేదని గ్వాంగ్ మిన్ చెప్తాడు. కానీ దేహాన్ హై స్కూల్ విద్యార్థులు మాత్రం ఆ బుల్లీలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఎపిసోడ్ ఎండింగ్ లో గాంగ్ సుక్ అండ్ జిన్ చోయ్ గయాంగ్ సమాధి దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉంటారు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. టీచ్ యు ఏ లెసన్ రెండో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే జున్హాంగ్ చేసిన దారుణమైన పనులన్నీ ఇంటర్నెట్ లో వైరల్ అవ్వడంతో మొదలవుతుంది. అతని స్నేహితులు వేధించిన వీడియోలు, అలాగే జిన్ వాళ్ళకి బుద్ధి చెప్పిన దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాయి. సామాన్యులు ఈఆర్పీబీని మెచ్చుకుంటుంటే స్టూడెంట్ రైట్స్ కోసం పనిచేసే కొన్ని సంస్థలు మాత్రం దీన్ని మూసేయమని డిమాండ్ చేస్తాయి. గాంగ్ సుక్ సరదాగా జిన్ని మందలిస్తూ స్టూడెంట్స్ ముందు కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని, ఎందుకంటే అందరూ వీడియో తీస్తున్నారని చెప్తాడు. తర్వాత మీడియా ముందు ఈఆర్పీబీని అస్సలు ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్తాడు. స్కూళ్లలో బుల్లీయింగ్ వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటోందని, ప్రతి బుల్లీకి శిక్ష తప్పదని మాటిస్తాడు. మరోవైపు ప్రతిపక్ష నేతలు గాంగ్ సుక్ తన పార్టీ వ్యక్తి గ్వాంగ్ ప్యో మీదనే చర్య తీసుకోవడం గురించి డిస్కస్ చేస్తారు. స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ పై ఈఆర్పీబీ పనిచేయడం తన రాజకీయాలకు ప్రమాదమని వాళ్ళు కంగారు పడతారు. ఆ తర్వాత కథ బాంగ్యుందే అనే స్టూడెంట్ దగ్గరికి వెళ్తుంది. అతను యోఎన్ హైటెక్ స్కూల్లో జాయిన్ అవుతాడు. ఆ స్కూల్లో గ్యాంగ్స్టర్స్ అవ్వబోయే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు అనే పేరుతో ఉంటుంది. అక్కడ వేధింపుల నుండి తప్పించుకోవడానికి బాంగ్యుందే ఇబోమ్ అనే వాడికి ప్రొటెక్షన్ కోసం డబ్బులిస్తాడు. కానీ మొదటి రోజే వాడు గ్రూప్ల మధ్యలో జరిగే గొడవలో ఇరుక్కుంటాడు. హంగ్జు అనే స్టూడెంట్ బాంగ్యుందేకి గ్వాన్ హాక్ అయిన సీనియర్ స్టూడెంట్ అండ్ ఆల్సో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అటెన్షన్ కోసం ఈ గొడవ జరుగుతోందని చెప్తాడు. అప్పుడు ఇబోమ్ కి గ్వాంగ్ హ్యూక్ నుంచి మెసేజ్ వస్తుంది. వాడు గ్యాంగ్ లోకి వెళ్లే ఛాన్స్ దొరుకుతుందని చాలా హ్యాపీగా ఉంటాడు. అటు వాడు ప్రత్యర్థి సియోంగ్ కున్ వాడితో కోపంగా ఉండి కొత్త స్టూడెంట్స్ హంగ్జు అండ్ బాంగ్యుందేని ఫైట్ చేసుకోమని బలవంతం చేస్తాడు. ఓడిపోయిన వాడు పంచింగ్ బ్యాగ్ అవుతాడని అనౌన్స్ చేస్తాడు. హంగ్జు కావాలని ఓడిపోతాడు. బాంగ్యుందే అదంతా చూస్తూ భయపడతాడు. మిగతా వాళ్ళు సియోంగ్ కున్ ను మెప్పించడానికి
హంగ్ జున్ ని కొట్టడం మొదలు పెడతారు. ఇంతలో ఆ స్కూల్ టీచర్ ఒకరు గ్వాంగ్ హ్యుక్ గ్యాంగ్స్టర్ పనులను ఆపాలని ఈఆర్పిబి సహాయం కోసం పిలుస్తాడు. గ్యాంగ్స్టర్ గా ఉంటే మిలియన్స్ వస్తాయని స్టూడెంట్స్ నేరాల బాట పడుతున్నారని చెప్తాడు. తర్వాత బాంగ్ యుందే హంగ్జూ దెబ్బలు తిని నొప్పితో వెళ్తుంటే అతనికి హెల్ప్ చేస్తాడు అండ్ ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్లి కాసేపు మాట్లాడుకుంటారు. దీంతో హంగ్జూకి చదువుకొని లైఫ్ లో పైకి ఎదగడం కోసం ఎంత కష్టపడుతున్నాడో అర్థమవుతుంది. నెక్స్ట్ డే జిన్ స్కూల్ కి వచ్చి హంగ్జూని కలిసి బుల్లీ చేసే వాళ్ళకి శిక్ష పడుతుందని భరోసా ఇస్తాడు. అక్కడే బాంగ్ యుందేని కూడా కలుస్తాడు. ట్విస్ట్ ఏంటంటే నిజానికి అతను స్టూడెంట్ కాడు, అతను ఈఆర్పిబి డెప్యూటీ డైరెక్టర్. స్టూడెంట్ లా నటిస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అతను కావాలనే వేధింపులకు గురవుతూ ఉంటాడు ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కోసం. జిన్ వాళ్ళని జిమ్ కి రప్పిస్తాడు. అందరూ అక్కడికి వచ్చాక కూర్చోమంటాడు, కానీ ఎవ్వరూ వినరు. అప్పుడు బయటికి వెళ్లాలనుకుంటే నన్ను ఓడించి వెళ్ళమని ఛాలెంజ్ చేస్తాడు. స్టూడెంట్స్ అందరూ వాడి మీద పడతారు, కానీ జిన్ ఒక్కడే అందరినీ ఓడించేస్తాడు. ఆ తర్వాత స్కూల్లో కఠినమైన రూల్స్ పెడతాడు. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి రాత్రి 8 వరకు చదువుకోవాలనే షెడ్యూల్ ఫిక్స్ చేస్తాడు. టీచర్ లెసన్ చెప్పడానికి వస్తే స్టూడెంట్స్ దగ్గర బుక్స్ లేవనే రీజన్స్ చెప్తారు. బోర్డు పైన టెక్స్ట్ బుక్ తో ఉన్నవి రాయిస్తూ వాటి నోట్బుక్ లో రాసుకోమని జిన్ చెప్తాడు. అలా రాసుకోని వాళ్ళని కొట్టి బుద్ధి చెప్తాడు. తర్వాత గరాజ్ కి తీసుకెళ్లి కార్ రిపేర్ చేయడం నేర్పిస్తాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం. కానీ సియోంగ్ కున్, ఇబోమ్ వాళ్ళ పద్ధతి మార్చుకోరు. అప్పుడు జిన్ వాళ్ళని డోర్ లేని ఒక కార్ లో కూర్చోపెట్టి క్యాంపస్ లో వేగంగా డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తుంటాడు. వాళ్ళు చాలా భయపడతారు. దాంతో వాళ్ళు జిన్ మాట వింటారు. మిగతా స్టూడెంట్స్ జిన్ ని చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. కట్ చేస్తే గాంగ్ సుక్ ప్రత్యర్థి ఒకడు జిన్ గతాన్ని తవ్వుతాడు. అతను పాత ఆర్మీ పర్సన్ అని, కానీ మిగతా ఇన్ఫో అంతా మిస్సింగ్ అని నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాడి ఫైల్స్ ని దాస్తోందని తెలుసుకుంటాడు. ఆ రాత్రి సియోంగ్ కున్, ఇబోమ్ ఇద్దరు స్కూల్ నుంచి బయటపడి గ్వాంగ్ హక్ ని కలవాలని ప్లాన్ చేస్తారు. అప్పుడు బాంగ్ ఉందే వాళ్ళు బయటపడడం చూసేశాడని అతన్ని కూడా తీసుకుని వెళ్తారు. వాళ్ళు గ్వాంగ్ హక్ ఉన్న క్లబ్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఇబోమ్ ఈఆర్పిబి నుండి వచ్చిన జిన్ వాళ్ళని బాగా సతాయిస్తున్నారని కంప్లైంట్ చేస్తారు. దాని తర్వాత సియోంగ్ కున్ ఇంకా ఇబోమ్ గ్వాంగ్ హక్ ని స్కూల్ కి తీసుకొని వస్తారు. గ్వాంగ్ హక్ మోటార్ సైకిల్ మీద నేరుగా జిమ్ లోకి వస్తాడు. వాడిని చూసి అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత జిన్ తో వాడికి ఫైట్ జరుగుతుంది. జిన్ ఓడిపోయాడేమో అనిపిస్తుంది, కానీ జిన్ మళ్ళీ లేచి నిలబడతాడు. జిన్ అదంతా తన ప్లానే అని చెప్తాడు. గ్వాంగ్ హక్ ని ఎగ్జాంపుల్ గా చూపించాలని అనుకున్నానని వాడిని బాగా చితగబాది స్పృహ తప్పిస్తాడు. అటు టీవీ ఛానల్లో గాంగ్ సుక్ తో అతని ప్రత్యర్థి వాదిస్తుంటాడు. అతను ఈఆర్పిబి సైనిక పద్ధతులను ఉపయోగిస్తుందని, అందుకే జిన్ లాంటి ఎక్స్ సోల్జర్ ని తెచ్చారని ఆరోపిస్తాడు. దానికి గాంగ్ సుక్ జిన్ స్టూడెంట్స్ మీద అవేమీ వాడడం లేదని, స్కూళ్లలో దాక్కున్న రహస్యాలని ఆపడానికే వాడుతున్నాడని కౌంటర్ ఇస్తాడు. ఇంతలో స్కూల్ కి గ్వాంగ్ హక్ గ్యాంగ్ మెంబర్ ఫ్రెండ్స్ వస్తారు. జిన్ వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని రక్తం వచ్చేలాగా బాగా కొడతాడు. స్టూడెంట్స్ అందరూ జిన్ వీరత్వాన్ని చూస్తారు. అక్కడంతా ఒక యుద్ధ భూమిలా మారుతుంది. జిన్ వదిలిపెట్టే రకం కాదని అందరికీ అర్థమవుతుంది. సియోంగ్ కున్, ఇబోమ్ భయంతో మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ కోరుకుంటారు. గ్వాన్ హక్ కూడా కంగారు పడుతుంటాడు. జిన్ వాళ్ళతో హంగ్జూ దగ్గరికి వెళ్లి సారీ చెప్పమని అంటాడు. హంగ్జూ ఎమోషనల్ అయ్యి జిన్ కి థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత జిన్ వాళ్ళకి చదువు ఇంట్రెస్ట్ లేకపోతే స్కూల్ కి రావడం మానేయమని, నిజంగా చదువుకునే వాళ్ళకి అడ్డు రావద్దని గట్టిగా చెప్తాడు. పోలీస్ వాళ్ళు వచ్చి గ్యాంగ్స్టర్స్ ని అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే గాంగ్ సుక్ స్కూల్లో గ్యాంగ్ కల్చర్ ఉండొద్దు అని అనౌన్స్ చేస్తాడు. వాళ్ళ టాటూలు తీసేయాలని, కొత్త రూల్స్ ప్రకారం స్మోకింగ్ అండ్ బైక్ రైడింగ్ కూడా బ్యాన్ అవుతుంది. గ్వాన్ హక్ అండ్ మిగతా వాళ్ళు కస్టడీలోకి వెళ్తారు. ఇవన్నీ జరిగాక హాంగ్జూ హాయిగా చదువుకుంటాడు. ఈఆర్పిబి టీం మొత్తం ఒక చోట కనిపిస్తుంది. బాంగ్ యుందే జోక్ చేస్తూ తన మిషన్ కోసం ఎక్కువ ఖర్చు చేశానని చెప్తాడు. గాంగ్ సుక్ రిపోర్ట్ అడుగుతాడు. జిన్ వాడిని ఏడిపిస్తాడు. చివరిలో గాంగ్ సుక్ ప్రత్యర్థి గయాంగ్ డెత్ సెర్మనీ ఫోటోలు చూస్తాడు. అందులో జిన్, గాంగ్ సుక్ కనిపిస్తారు. ఇప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే గయాంగ్ జిన్ భార్య అండ్ గాంగ్ సుక్ కూతురని, అందుకే బుల్లింగ్ పై ఇంత పోరాటం చేస్తున్నారు. దీంతో సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. టీచ్ యు ఎ లెసన్ 3వ ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ తో మొదలవుతుంది. గయాంగ్ బ్రతికి ఉన్నప్పుడు జిన్ ఆర్మీ నుండి సెలవుపై వచ్చి ఆమెతో పార్క్ లో తిరుగుతుంటాడు. అప్పుడు కొంతమంది స్టూడెంట్స్ పార్క్ లో సిగరెట్ తాగుతుంటే గయాంగ్ వారిని ఆపబోతుంది. అది చూసి జిన్ తన గురించి బాగా గర్వపడతాడు. నిజానికి గయాంగ్ ఒక టీచర్. ఆ తర్వాత గయాంగ్ హత్య కేసు గురించి కథ వస్తుంది. కోర్టులో చాయ్ గయూల్ అనే స్టూడెంట్ తన గయాంగ్ ను ప్రేమిస్తున్నందుకే చంపేశాడని చెప్తాడు. వయసు తక్కువని 2 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వరకు అతనికి శిక్ష ఇస్తారు. అది విని జిన్ చాలా బాధపడతాడు. కోర్టు బయట గయూల్ ని కార్తో యాక్సిడెంట్ చేయబోతాడు. కానీ గాంగ్ సుక్ తన కార్తో ఆపుతాడు. ఆ తర్వాత జిన్ తో మాట్లాడి ఓపిక పట్టమంటాడు. విద్యాశాఖ మంత్రి అయ్యాక ఈఆర్పిబిని కొత్తగా ప్లాన్ చేస్తున్నానని చెప్తాడు.
ప్రస్తుతం జిన్, గాంగ్సుక్, బాంగ్ యుందే ఒక కొత్త కేసు గురించి చర్చిస్తారు. సోయాన్ గర్ల్స్ స్కూల్లో ఒక టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఒక స్టూడెంట్ తో తప్పుగా ప్రవర్తించారని ఆరోపణ వస్తుంది. బాంగ్ యుందే హన్ ఏరి అనే స్టూడెంట్ ఇన్ఫ్లుయెన్సర్ అని, 6 లక్షల ఫాలోవర్స్ ఉన్నారని చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో క్లాస్ మధ్యలో ఏరి లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే టీచర్ జంగ్ సోనియాన్ ఫోన్ వాడొద్దని అంటుంది. దాని కోపంతో ఏరి ఒక వీడియో ఎడిట్ చేసి టీచర్ తనను వేధిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తుంది. నిజానికి ఆ టీచర్ ఆమె జుట్టులో ఉన్న బబుల్ గమ్ ను తీసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ క్లాస్ టీచర్ మిస్టర్ కో వచ్చి తనని ఆ వీడియో డిలీట్ చేయమని అడిగితే ఏరి ఇంకో వీడియో చేసి వాళ్ళ క్లాస్ టీచర్ తనతో మిస్బిహేవ్ చేసి అసాల్ట్ చేశాడు అని చెప్పి పోస్ట్ చేస్తుంది. అది వైరల్ అయ్యి మిస్టర్ కో ఉద్యోగం పోయి అందరి నుంచి అవమానాలను భరించి ఆత్మహత్య చేసుకుంటాడు. దీని గురించి జాంగ్ టీచర్ ని అడిగితే ఏరి లైవ్ స్ట్రీమ్ లో ఉండి తను నిజంగానే అన్యాయానికి గురయ్యానని నటిస్తుంది. ఆ లైవ్ స్ట్రీమ్ తర్వాత జాంగ్ టీచర్ కూడా నెటిజన్ల టార్గెట్ అవుతారు. స్కూల్ ప్రిన్సిపల్ ఈ పరిస్థితిని చక్కబెట్టాలని ఏరీని వీడియోలు తగ్గించమని బ్రతిమాలుతాడు. దానికి ప్రతిఫలంగా ఆమె కెరియర్ కి సపోర్ట్ ఇస్తానని అంటాడు. అప్పుడు తన దానికి బదులుగా ఆమె జాంగ్ టీచర్ ని తమ క్లాస్ టీచర్ ని చేయమని అడుగుతుంది. ప్రస్తుతానికి వచ్చి జిన్ కొత్తగా టీంలోకి హారిమ్ ని చేర్చుకున్నానని చెప్తాడు. ఆమె పాత ఆర్మీ పర్సన్. గాంగ్సుక్ ఆమెని ఈ కేసుకు కేటాయిస్తాడు. సోయాన్ గర్ల్స్ స్కూల్లో హారిమ్ ట్రైనీ టీచర్ గా వెళ్తుంది. ఏరి అండ్ గ్యాంగ్ టీచర్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారో చూస్తుంది. ఏరి ఫోన్ ఆపేయమంటే వినకపోవడంతో హారిమ్ ఫోన్ పగలగొట్టబోతుంది. జిన్ స్కూల్ కి వెళ్లి ఈఆర్పిబి ఇన్వెస్టిగేషన్ అని అనౌన్స్ చేస్తాడు. హారిమ్ తనని తను ఈఆర్పిబి ఇన్స్పెక్టర్ గా పరిచయం చేసుకుంటుంది. మొత్తం స్కూల్లో కెమెరాలు పెట్టి ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు. జిన్ టీచర్లతో మాట్లాడి నిజం చెప్పమని అంటాడు. ప్రిన్సిపల్ ఏమీ లేదని అబద్ధం చెప్పినా కూడా జిన్ భరోసా ఇస్తాడు. హారిమ్, జిన్, బాంగ్ యుందే లంచ్ లో పాత విషయాలు మాట్లాడుకుంటారు. ఆ రోజు హారిమ్ ఏరీని క్లాస్ రూమ్ క్లీన్ చేయమని ఫోర్స్ చేస్తుంది. ఈ క్రమంలో ఏరీ ఫ్రెండ్ జాంగ్ టీచర్ అండ్ హారిమ్ మాట్లాడుకుంటుంటే రికార్డ్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే ఏరీ అండ్ గ్యాంగ్ టీచర్ ని ఆన్లైన్ లో ఏడిపిస్తున్నారని పోస్ట్స్ అన్నీ దొరుకుతాయి. నిజం భయపడుతోందని వాళ్ళకి శిక్ష పడుతుంది. మిస్టర్ కోపై ఏరి చేసిన ఆరోపణలు అబద్ధమని తేలుతుంది. జాంగ్ టీచర్ కూడా ఆన్లైన్ వేధింపుల వల్ల మానసిక వేదన అనుభవిస్తారు. టీచర్ ఉద్యోగం వదిలేద్దామని నిర్ణయించుకుంటారు. కానీ తనని జాబ్ లోనే ఉండమని స్కూల్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. హఠాత్తుగా ఏరి వాళ్ళ టీచర్ తో మంచిగా నటిస్తూ ఉంటుంది. హారిమ్ కి అనుమానం వస్తుంది. టీచర్ మాత్రం ఈఆర్పిబి వల్లనే అంతా మారుతోందని నమ్ముతారు. ఏరి జాంగ్ టీచర్ ని తన లైవ్ స్ట్రీమ్ కి పిలిచి ఈఆర్పిబి వేధిస్తోందని చెప్పి తనకి సపోర్ట్ చేయమని అడుగుతుంది. దాంతో టీచర్ కి ఏం చేయాలో అర్థం కాక స్ట్రెస్ అవుతూ ఉంటారు. జిన్ టీచర్ ని ఓదార్చి గయాంగ్ కథ చెప్తాడు. యాక్చువల్లీ జంగ్ టీచర్ కు కూడా కొంతమంది స్టూడెంట్స్ సపోర్ట్ గా ఉంటారు. వాళ్ళే ఈఆర్పిబి వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళని పిలిపిస్తారు. నెక్స్ట్ డే టీచర్ తన భయం వదిలేసి మారిపోయి ఏరీని క్లాస్ లో ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయమని అడుగుతారు. జవాబు చెప్పకపోతే ఏరీ చేతి మీద కర్రతో గట్టిగా కొడుతుంది. ఏరీ మళ్ళీ టీచర్ ను ఇరికించాలని ఇంకో వీడియో పోస్ట్ చేస్తుంది. కానీ బాంగ్ యుందే వెంటనే తన అకౌంట్ హ్యాక్ చేసి తన పోస్ట్ డిలీట్ చేస్తాడు. అలా 1 by 1 తన అకౌంట్ లో ఉన్న అన్ని పోస్ట్ డిలీట్ చేస్తాడు. అప్పుడే తన టీచర్ మీద ఫన్ చేస్తూ తన అబద్ధాలను బయట పెడుతూ మాట్లాడిన వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాడు. ఇదంతా చూసి ఏరికి పిచ్చెక్కిపోతుంది. కోపంతో జాంగ్ టీచర్ అపార్ట్మెంట్ కి వెళ్లి కత్తితో దాడి చేస్తుంది. టీచర్ బాల్కనీలో నుండి పడిపోతుంటే జిన్ అక్కడికి వచ్చి తనని కాపాడడానికి తనని పట్టుకొని బాల్కనీలో నుండి కిందకి పడిపోతాడు. హారిమ్ ఏరి చేతిలోని కత్తిని పట్టుకొని కంట్రోల్ చేస్తుంది. ఫలితం అనుభవించమని అంటుంది. ఆ తర్వాత బాంగ్ యుందే హారిమ్ గాయానికి కట్టుకడతాడు. జిన్ కూడా గాయపడతాడు. నెక్స్ట్ డే గాంగ్సుక్ సోషల్ మీడియా పై కూడా నిఘా ఉంటుందని అనౌన్స్ చేస్తాడు. ప్రత్యర్థులు మాత్రం గాంగ్సుక్, జిన్ పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నారని ప్రెస్ మీట్ పెడతారు. గయాంగ్ మరణం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించడంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ముందు ఎపిసోడ్లో హరీమ్ ఇన్ఫ్లుయెన్సర్ స్టూడెంట్ యొక్క నిజాన్ని అందరి ముందు పెట్టించడం చూసాము. కానీ ఈ ఎపిసోడ్లో విషయం ఇంకా భయంకరంగా అవుతుంది. ఎందుకంటే ఒక ఎలైట్ స్కూల్లో ఉన్న టీచర్ మరియు టాప్ స్టూడెంట్ మధ్య ఉన్న రహస్యం మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ కరప్షన్ని బయటకు తీసుకువస్తుంది. ఎపిసోడ్ మొదట్లో ఎడ్యుకేషన్ రైట్స్ ప్రొడక్షన్ బ్యూరో పైన రాజకీయ ఒత్తిడి ఉంటుంది. కొందరు ఈ బ్యూరోని బ్యాన్ చేయించి జిన్ టీంని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో టీం దగ్గరికి ఒక షాకింగ్ వీడియో వస్తుంది. అందులో ఒక స్టూడెంట్ అతను చదివే టీచర్ పైన దాడి చేయడం కనిపిస్తుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి జిన్, హరీమ్ మరియు బాంగ్ గుయాన్ ఒక ప్రెస్టీజియస్ ఫారెన్ లాంగ్వేజ్ హై స్కూల్కి వెళ్తారు. అందులో అందరికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎవరిపైన అయితే దాడి జరిగిందో
ఆ మిస్టర్ చయాన్కి స్కూల్లో చాలా మంచి ఇమేజ్ ఉంటుంది మరియు అందరూ ఆయనని చాలా గౌరవిస్తారు. అక్కడ జిన్ కూడా ఆయన్ని పొగుడుతాడు. అది చూసి హరీంకి ఏమనిపిస్తుంది అంటే జిన్ టీచర్కి సపోర్ట్ చేస్తున్నాడని, మరోవైపు దాడి చేసిన స్టూడెంట్స్ పార్క్ హ్యోన్ స్కూల్లో టాప్ స్టూడెంట్స్ అయి ఉంటాడు. హరీం ఆయన్ని ఎందుకు టీచర్ పైన దాడి చేశావని అడిగితే హ్యోన్ సరైన సమాధానం ఇవ్వడు. కానీ కొంతసేపటి తర్వాత మిస్టర్ చయాన్ అతని జీవితాన్ని నాశనం చేస్తున్నాడని చెప్తాడు. హ్యోన్ చెప్పేది ఏంటంటే టీచర్ ఆయన కుటుంబం మరియు ఆయన చదువు విషయాల్లో చాలా చోట్ల తలదూర్చాడని. మొదట్లో ఎవరు హ్యోన్ మాట నమ్మరు, కానీ కొద్ది కొద్దిగా జిన్కి కూడా కొన్ని విషయాల్లో అనుమానం స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి తెలిసేది ఏంటంటే స్కూల్లో ఉన్న చాలా మంది రిచ్ స్టూడెంట్స్ ఒక అకాడమీలో చదువుతున్నారు మరియు కొంతమంది ప్రభావవంతమైన తల్లిదండ్రులు వారి పిల్లలకు టాప్ ర్యాంక్ ఇప్పించడానికి ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు జిన్కి సందేహం మొదలవుతుంది. మిస్టర్ చయాన్ అంత నిజాయితీపరుడు కాదు, ఆయన బయటకు కనిపించే అంత మంచివాడు కాదని. యాక్చువల్లీ ఇక్కడ ఏం అవుతుంది అంటే ఆయన కొంతమంది రిచ్ ఫ్యామిలీస్తో కలిసి స్కూల్ ర్యాంకింగ్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే ఏ స్టూడెంట్ అయితే వారి కష్టం మరియు టాలెంట్తో ముందుకు వస్తున్నారో లైక్ హ్యోన్, వారిని కావాలనే వెనక్కి నెట్టేస్తున్నారు. ఎందుకంటే ఆ రిచ్ ఫ్యామిలీస్ పిల్లలు టాప్ పొజిషన్ సాధించాలని. ఇదే సమయంలో హరీం మరియు జిన్ మధ్య కూడా టెన్షన్ పెరుగుతుంది. హరీంకి అనిపిస్తుంది జిన్ నిజాన్ని ఇగ్నోర్ చేస్తున్నాడని, కానీ తర్వాత తెలుస్తుంది జిన్ జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాడని. ఎందుకంటే మిస్టర్ చయాన్ నమ్మకాన్ని గెలిచి ఆయనపై ప్రూఫ్ గ్యాదర్ చేయాలని. అప్పుడే మనకి హరీం అండ్ జిన్ ఎలా కలిశారో అనేది ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. హరీంని కొంతమంది బుల్లి చేసి బాగా కొడతారు. అప్పుడు జిన్ వచ్చి తనని కాపాడతాడు. అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యి తర్వాత ఆర్మీలో కూడా కలిసి ఫ్రెండ్స్గా ఉంటారు. సో మళ్ళీ మన స్టోరీ ప్రెజెంట్కి వచ్చేస్తే ఎప్పుడైతే జిన్ నిజానికి దగ్గరగా చేరుకున్నారో అప్పుడే పరిస్థితులు ఇంకా దారుణంగా అవుతాయి. హాజిన్ మరియు హరీంని మనం ముందు చూసిన ఎపిసోడ్ కేసెస్ పేరున అరెస్ట్ చేస్తారు. అక్కడ బ్యూరో ఫౌండర్ గ్యాంగ్ సుక్ పైన కూడా ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అందరికీ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఎవరో పవర్ఫుల్ వ్యక్తులు వారిని ఆపడానికి ట్రై చేస్తున్నారని. కానీ జిన్కి అర్థమవుతుంది ఇదంతా మిస్టర్ చయాన్ మరియు ఆ స్కూల్లో ఉన్న రిచ్ పేరెంట్స్ ప్లాన్ అని. వారి ఉద్దేశం ఏంటంటే పరీక్ష అయ్యే వరకు టీం వేరే పనులలో బిజీగా ఉండాలని. చివరకు పరీక్ష రోజు కూడా వస్తుంది. ఒక రిచ్ స్టూడెంట్ సూజిన్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాయడానికి వస్తుంది. ఎందుకంటే తన దగ్గర ముందుగానే మిస్టర్ చయాన్ ఇచ్చిన ఎగ్జామ్ ఆన్సర్స్ ఉంటాయి. కానీ తనకు తెలియనిది ఏంటంటే జిన్ టీం ఆల్రెడీ మొత్తం గేమ్ని మార్చిందని. ముందు రోజే బాంగ్ గుయాన్ సీక్రెట్గా ఎగ్జామ్ పేపర్ని మార్చడం మనకి చూపిస్తారు. దాంతో లీక్ అయిన ఆన్సర్స్ అన్నీ ఇప్పుడు వేస్ట్ అన్నమాట. ఇప్పుడు ఏ స్టూడెంట్ అయితే చీటింగ్ పైన డిపెండ్ అయ్యారో వాళ్ళు చిక్కుకుంటారు. ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు జిన్ మరియు హరీం స్కూల్కి వచ్చేసి అందరి ముందు మొత్తం ప్రూఫ్స్ పెడతారు. ఆడియో రికార్డింగ్స్ మరియు ఎగ్జామ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రూఫ్ దట్ మిస్టర్ చయాన్ డబ్బులు తీసుకుని రిచ్ ఫ్యామిలీస్కి హెల్ప్ చేశాడని మరియు స్కూల్ ర్యాగింగ్లో స్కామ్ చేశాడని. అదే సమయంలో గ్యాంగ్ సుక్ కూడా ఎడ్యుకేషన్ బోర్డ్ మీటింగ్లో మొత్తం స్కామ్ని బయటకు తీసుకొస్తాడు. ఇప్పుడు కేవలం మిస్టర్ చయాన్ మాత్రమే కాదు, ఆయనకి లంచాలు ఇచ్చిన తల్లిదండ్రులు కూడా ఇన్వెస్టిగేషన్ సర్కిల్లోకి వచ్చేస్తారు. చివరకు మిస్టర్ చయాన్ని అరెస్ట్ చేస్తారు మరియు హ్యోన్కి న్యాయం జరుగుతుంది. ఎపిసోడ్ ఎండింగ్లో జిన్ ఆ కరప్ట్ టీచర్ని మనం ముందు ఎపిసోడ్లో చూసిన ఏరీ అనే అమ్మాయి ముందుకు తీసుకెళ్తారు. తన భవిష్యత్తు ఆయన కరప్షన్ వల్ల ఎలా నాశనం అయ్యిందో అని చెప్పి తను బాధపడుతుంది. అక్కడ మిస్టర్ చయాన్ తను చేసిన తప్పులన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. ఎపిసోడ్ మొదట్లో హంగ్జంగ్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ చోయ్ జిసూన్తో మొదలవుతుంది. జిసూన్ ఎంత మెంటల్ స్ట్రెస్ మరియు ప్రెషర్తో ఉంటుందంటే తన స్కూల్ ప్లే రూమ్లో తన జీవితాన్ని ముగించుకోవాలని అనుకుంటుంది. తను వాళ్ళమ్మకి ఒక లాస్ట్ మెసేజ్ పంపిన తర్వాత తను అన్నీ ముగించాలని అనుకుంటుంది. కానీ అదే సమయంలో ఈఆర్పీబీ ఇన్స్పెక్టర్ హరీం అక్కడికి వచ్చి తన ప్రాణం కాపాడుతుంది. మెడికల్ చెకప్ తర్వాత తెలిసేది ఏంటంటే జిసూన్ స్ట్రెస్ లెవెల్ చాలా డేంజరస్ స్టేజ్కి చేరుకుంది మరియు తనకి హెల్ప్ అందకపోతే తను మళ్ళీ ఇలాంటి డెసిషన్ తీసుకోవచ్చు. దీని తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. జిసూన్ అమ్మ ఈఆర్పీబీ ఆఫీస్కి వచ్చి తన కూతురు డైరీని ఇచ్చి వారి సహాయం అడుగుతుంది. కేస్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది మరియు జిసూన్ ప్లేస్లో టెంపరీ టీచర్గా జిన్ స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళగానే జిన్కి అర్థమయ్యేది ఏంటంటే చిన్నపిల్లలని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదని. కొద్దిసేపట్లో ఆయన పరిస్థితి పిల్లల అల్లరితో ఇంకా దారుణంగా అవుతుంది. అండ్ ఆయన తెలుసుకుంటాడు దట్ టీచర్స్ ప్రతిరోజు ఎంత కష్టమైన పని చేస్తారని. ఫ్లాష్ బ్యాక్లో తెలిసేది ఏంటంటే జిసూన్ తన స్టూడెంట్స్కి చాలా డెడికేటెడ్ టీచర్గా ఉంటుంది. తను క్లాస్లో యుజూన్ అనే ఒక పిల్లాడు ఉంటాడు. అతను చాలా షై, ఇంట్రోవర్ట్ మరియు ఇన్సెక్యులర్గా ఉంటాడు.
యూజూన్ వాళ్ళ మదర్ తన కొడుకు మిగతా పిల్లల్లాగా కాన్ఫిడెంట్గా ఉండాలని అనుకుంటుంది. కానీ వాళ్ళ అమ్మ జిసూన్కి ప్రతి దానికి మెసేజ్ చేస్తూ ఉంటుంది. మా కొడుకు అలా ఎందుకు ఉన్నాడు, ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చాలా చిన్న చిన్న వాటికి జిసూన్ మీద ఏదో ఒకటి అంటూ ఉంటుంది. కానీ జిసూన్ ఓపికతో చాలా కష్టపడి యూజూన్కి హెల్ప్ చేస్తుంది. తను తన కోసం స్పెషల్ యాక్టివిటీస్ అరేంజ్ చేస్తుంది మరియు ఒక ప్లే రూమ్ని కూడా రెడీ చేయిస్తుంది. సో దట్ అతను మిగతా పిల్లలతో కలిసి ఆడుకోవచ్చు. మెల్లమెల్లగా యూజూన్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తను స్నేహితులతో ఆడుకోవడం మొదలు పెడతాడు మరియు తన పర్సనాలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకుంటాడు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. యూజూన్ వాళ్ళ మదర్ మెల్లగా ఓవర్ ప్రొటెక్టివ్ నుంచి టాక్సిక్గా మారుతుంది. తను ముందు కంటే ఎక్కువ కాల్స్ చేస్తూ రోజంతా జిసూన్కి మెసేజ్ చేస్తూ ఉంటుంది. స్కూల్ టైం తర్వాత కూడా, రాత్రి కూడా మరియు సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ పెడుతుంది. తనకి ప్రతి చిన్న విషయం అప్డేట్ కావాలి అంటూ ఉంటుంది. జీసూన్ మొదట్లో అన్ని పేషెంట్గా హ్యాండిల్ చేస్తుంది. కానీ మెల్లమెల్లగా ఈ పరిస్థితి హెరాస్మెంట్గా మారుతుంది. ఎప్పుడైతే జీసూన్ ప్రిన్సిపల్కి తన సమస్య చెప్తుందో అప్పుడు ప్రిన్సిపల్ పేరెంట్స్కి కోపం రాకుండా ఉండడానికి ఏం యాక్షన్ తీసుకోరు. తను జీసూన్ని అడ్జస్ట్ అవ్వమని చెప్తుంది. ఒకరోజు క్లాస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక పిల్లాడు యూజిన్తో ఆడుకుంటూ మిస్టేక్గా యూజిన్ని పుష్ చేస్తాడు. అప్పుడు కోపంతో యూజిన్ ఆ పిల్లాడిని కొడతాడు. ఇద్దరు పిల్లల పేరెంట్స్ని స్కూల్కి పిలుస్తారు. వేరే అబ్బాయి వల్ల అమ్మ సిచ్యువేషన్ అర్థం చేసుకొని పిల్లల మధ్య ఇలా జరుగుతూ ఉంటాయి అంటుంది. కానీ మీటింగ్ సమయంలో యూజిన్ వాళ్ళ అమ్మ కంట్రోల్ తప్పుతుంది. తను మిగతా పేరెంట్స్ మరియు టీచర్స్తో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది మరియు మొత్తం తప్పు జీసూన్ పైనే వేస్తుంది. దీని తర్వాత తను అబ్సెషన్ ఇంకా పెరుగుతుంది. తాను జీసూన్ పర్సనల్ లైఫ్లో తలదూర్చడం మొదలు పెడుతుంది. తాను ఇంటి వరకు వెళ్తుంది మరియు తనని ఫాలో అవుతుంది. తర్వాత ఒకరోజు తను ఒక షాక్ అయ్యే ఆరోపణ చేస్తుంది. దాంతో జీసూన్ జీవితం మొత్తం తలకిందులు అవుతుంది. తను ఏమంటుంది అంటే జీసూన్ తన పిల్లాడితో ఇన్అప్రాప్రియేట్ బిహేవియర్ చేసిందని ఎలిగేషన్స్ వేస్తుంది. ఇది విన్నాక జీసూన్ షాక్లోకి వెళ్తుంది. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. సోషల్ ప్రెషర్ మరియు పబ్లిక్ జడ్జిమెంట్ వల్ల తన మెంటల్ కండిషన్ ఇంకా ఖరాబ్ అవుతుంది. అదే సమయంలో యూజూన్ వాళ్ళ ఫాదర్ కూడా స్కూల్కి వచ్చి జీసూన్ని బెదిరిస్తాడు. మరోవైపు యూజూన్ వాళ్ళ అమ్మ తన ఫోన్ నెంబర్ని ఆన్లైన్లో లీక్ చేస్తుంది. ఇప్పుడు జీసూన్కి రోజు ఆన్లైన్ కాల్స్ మరియు హేట్ మెసేజెస్ రావడం మొదలవుతాయి. తన ప్రైవసీకి మొత్తం నష్టం అవుతుంది. ప్రతి వైపు నుంచి వచ్చే ప్రెషర్ వల్ల తను ఎమోషనల్ అయిపోయి చివరకు తను ఎక్కడైతే మొదట్లో యూజూన్కి హెల్ప్ చేసిందో అదే ప్లే రూమ్కి వెళ్ళిపోయి తన జీవితం ముగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రజెంట్ టైంలో జిన్ మొత్తం ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. కేసు నిజం తెలుసుకున్నాక తను డెసిషన్ తీసుకుంటాడు. ఈసారి లెసన్స్ స్టూడెంట్స్కి కాదు పేరెంట్స్కి నేర్పాలి అని. జిన్ మొదట యూజూన్ అమ్మని ఏదైతే తను జిసూన్తో చేసిందో అదే ఫీల్ అయ్యేలా చేస్తాడు. యూజూన్ గురించి అప్డేట్స్ అన్నీ చెప్పి వాళ్ళ అమ్మకి కంటిన్యూస్ కాల్స్, మెసేజెస్ మరియు ప్రెషర్ పెడుతూ ఉంటాడు. అప్పుడు తను కూడా ఇబ్బంది పడుతుంది. ఎప్పుడైతే తన హస్బెండ్ మధ్యలోకి వచ్చాడో అప్పుడు జిన్ తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతాడు మరియు అందరి ముందు తన ఈగోని బ్రేక్ చేస్తాడు. ఈసారి ప్రిన్సిపల్ కూడా జిన్కి సపోర్ట్ చేస్తుంది. తనకు తెలుస్తుంది మొదట టీచర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల తను ఇంత పెద్ద తప్పు చేసిందని. దీని తర్వాత యూజూన్ వాళ్ళ అమ్మ ఒక పేరెంట్స్ మీటింగ్ పెడుతుంది. యూజూన్ అమ్మ అనుకుంటుంది తను మిగతా పేరెంట్స్ని తన సైడ్కి తీసుకురావచ్చని. కానీ ఇక్కడ గేమ్ మొత్తం మారిపోతుంది. జిన్ ముందే అక్కడికి వెళ్ళి అందరి ముందు ఎవిడెన్స్ పెడతాడు మరియు ప్రూవ్ చేస్తాడు అసలు విక్టిమ్ జీసూన్ అని. నిజం బయటకు రాగానే మిగతా పేరెంట్స్ కూడా ఆ టాక్సిక్ మదర్కి ఎగనెస్ట్గా మాట్లాడడం మొదలు పెడతారు. ఎపిసోడ్ మొత్తంలో ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే యూజూన్ జీసూన్ని కలవడానికి వచ్చి ఏడుస్తూ తనకి సారీ చెప్తాడు మరియు ఇదంతా జరగడానికి రీజన్ అతనిపై వేసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తాడు. జీసూన్ తనను క్షమిస్తుంది మరియు హగ్ చేసుకుంటుంది. అప్పుడే మళ్ళీ జీసూన్పై దాడి చేయడానికి వచ్చిన యూజూన్ వాళ్ళ అమ్మ ఇదంతా చూసి రియలైజ్ అవుతుంది. ఎపిసోడ్ ఎండింగ్లో అథారిటీస్ యూజూన్ వాళ్ళ అమ్మ పైన యాక్షన్ తీసుకోవడం మొదలు పెడతారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గ్యాంగ్సుక్ పబ్లిక్గా టీచర్స్ని క్షమాపణ కోరుతాడు మరియు భవిష్యత్తులో టీచర్స్ ప్రొడక్షన్ కోసం గట్టిగా స్టెప్స్ తీసుకుంటారని ప్రామిస్ చేస్తాడు. కానీ ఎపిసోడ్ చివరి సీన్ ఒక కొత్త మిస్టరీని క్రియేట్ చేస్తుంది. జిన్ గయాన్ డైరీ చదువుతాడు. డైరీలో తను ఏం రాసుకుంటుంది అంటే తన స్కూల్ స్టూడెంట్స్ అయిన చో గయూల్ గయాన్ లైఫ్లో పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని. ఇక్కడే ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ మొదలవ్వగానే జిన్ గయాన్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుండగా గ్యాంగ్సుక్ అక్కడికి వచ్చి జిన్ ఏం చేస్తున్నాడో చూసి దీని గురించి ఎక్కువగా థింక్ చేయకొని అంటాడు. తర్వాత జిన్ బాంగ్ గుయాన్ మరియు హరీంని డిన్నర్కి తీసుకెళ్లడం జరుగుతుంది.
అప్పుడు వెళ్లే దారిలో వాళ్ళకు డ్రంక్ స్టూడెంట్స్ ఒక కార్ని దొంగతనం చేస్తున్నట్టు చూస్తారు. జిన్ వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తాడు. హరీం అక్కడికి వెళ్లి ఆ అబ్బాయిల్లో ఒకడు ఒక అమ్మాయిని బలవంతంగా కార్లోకి ఎక్కిస్తుంటే ఆపుతాడు. ఆ స్టూడెంట్స్ ఆ కార్లోనే ఎస్కేప్ అవుతారు. కానీ జిన్ వాళ్ళని ఫాలో అయ్యి చివరికి వాళ్ళ కార్ని బ్లాక్ చేస్తాడు. హరీం కీస్ని తీసేసి వాళ్ళు పారిపోకుండా ఆపుతుంది. వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. కానీ వాళ్ళ ఏజ్ బిలో 18 అని వాళ్ళని వదిలేస్తారు. నెక్స్ట్ డే జిన్ టీం వాళ్ళ స్కూల్కి వెళ్తారు. నిన్న రాత్రి ఆ అబ్బాయిలో ఉన్న అమ్మాయి యాన్గిన్ కోసం చూస్తారు. అప్పుడే ఆ అమ్మాయి ఆ స్కూల్ లాకర్ లోపల తాళం వేసి ఉంది అని తెలిసి ఓపెన్ చేసి చూస్తే తను మొత్తం దెబ్బలతో మరియు కళ్ళు అంతా ఎర్రగా అయిపోయి ఉంటుంది. జిబోంగ్ వాళ్ళు తనని కొట్టి ఆ లాకర్లో లాక్ చేశారని జిన్ వాళ్ళకు తెలుస్తుంది. అప్పుడు హరీం వెళ్ళి యాన్గిన్ ని ప్రశ్నించి బాధాకరమైన నిజాన్ని తెలుసుకుంటుంది. యాన్గిన్ కేపాల్ ఐడల్ అవ్వాలని అనుకుంది. కానీ తన బరువు వల్ల ఐడల్ అవ్వలేను అనుకుంటుంది. అప్పుడు ఆ అబ్బాయిల్లో ఒకడు జీవోంగ్ తనకు బరువు తగ్గే పీల్ అని ఇస్తాడు. అది ఒక డ్రగ్ అన్నమాట. అది అలవాటు అయ్యాక జీవోంగ్ డబ్బులు అడగడం మొదలు పెడతాడు. ఆమె డబ్బులు కట్టలేకపోతే ఆమెని తన కోసం పని చేయమని అడుగుతాడు. జీవోంగ్ మరియు వాడి స్నేహితులు స్టూడెంట్స్ ని డ్రగ్ సేల్స్ కి వాడుకుంటున్నారని, వేరే స్టూడెంట్స్ మరియు యాన్గిన్ ని బెదిరిస్తున్నారని తెలుసుకుంటారు. జీవోంగ్ ని అడిగితే వాళ్ళు మైనర్స్ అని, తనకు పెద్ద శిక్ష పడదు అని నమ్ముతాడు. జిన్ మరియు హరీం వీళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలని అనుకుంటారు. గ్యాంగ్స్కు చెప్పినట్టు వాళ్ళు ఆ అబ్బాయిల జువైనల్ డిటెక్షన్ సెంటర్కి క్రిమినల్స్గా తీసుకెళ్ళి వాళ్ళు కూడా అక్కడే గార్డ్స్గా జాయిన్ అవుతారు. లోపల హరీం ఆ అబ్బాయిలని ఛాలెంజ్ చేసి వాళ్ళు ఎస్కేప్ అవ్వాలి అనుకుంటే తనపై అటాక్ చేయమని అంటుంది. ఆమె వాళ్ళని ఓడించి వాళ్ళని కంట్రోల్లో ఉంచుకుంటుంది. జిన్ ఆ అబ్బాయిలని రెడ్ ప్యాచ్ ప్రిజనర్స్ అనే డేంజరస్ ఇన్మేట్స్ పక్కన పెడతాడు. జీవోంగ్ వాళ్ళు పెద్ద క్రిమినల్స్ అని తెలుసుకొని భయపడతాడు. స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ వల్ల వాడికి చిరాకు వచ్చి కంట్రోల్ తప్పి ఇంకొక ఇన్మేట్ని కొట్టడం మొదలు పెడతాడు. జిన్ ఆ ఇన్మేట్ కిమ్ సుజీ అని, వాడు హై స్కూల్ బుల్లీస్ని చంపినందుకు జైల్లో ఉన్నాడు అని చెప్తాడు. తర్వాత వాడిని కొట్టాడు అనే కోపంతో నిజంగానే కిమ్ సూజీ వచ్చి జీవోంగ్ని ఫోర్క్తో దాడి చేయాలని చూస్తాడు. అప్పుడు జీవోంగ్ ఫుల్గా భయపడడం స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో ఆ పిల్లల పేరెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ బయట ప్రొటెస్ట్ చేస్తూ గ్యాంగ్సుక్ని చైల్డ్ అబ్యూస్ అక్యూజ్ చేస్తారు. గ్యాంగ్సుక్ వాళ్ళ పిల్లల్ని చూడడానికి పిలుస్తారు. మీటింగ్లో పేరెంట్స్ వాళ్ళ పిల్లలను డిఫెండ్ చేయాలని అనుకుంటారు. కానీ జిన్ నిజాన్ని చెప్తాడు. అబ్బాయిలు స్టూడెంట్స్తో వెయిట్ లాస్ పీల్ అనే పేరుతో డ్రగ్ యూజ్ చేసే విధంగా చేస్తున్నారని మరియు ఏ విధంగా వాడుకుంటున్నారో అని చెప్తాడు. అప్పుడు జీవోంగ్ అవి డ్రగ్స్ కాదని అరుస్తాడు. దానికి జిన్ వాడిని ఆ పీల్ తినమని వాడి నోట్లో వేస్తాడు. జీవోంగ్ ఏడుస్తూ అది ఉమ్మేసి భయపడి అవి నిజంగానే డ్రగ్స్ అని చెప్తాడు. పేరెంట్స్ డబ్బులు ఇచ్చి సాల్వ్ చేయాలనుకుంటారు. కానీ గ్యాంగ్స్ అప్పుడే యాన్గిన్ని తీసుకొని వచ్చి ఆమెని డెసిషన్ తీసుకోమంటారు. యాన్గిన్ వాళ్ళని క్షమించను అని చెప్పి వాళ్ళు తనకు ఎంత బాధ కలిగించారో అందరి ముందు చెప్పి బాధపడుతుంది. అప్పుడే కోపంతో జీవోంగ్ వెళ్ళి యాన్గిన్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ హరీం వాడిని ఆపుతుంది. పేరెంట్స్ అబ్జెక్షన్ చెప్పినా ఆ అబ్బాయిలను మళ్ళీ జువైనల్ డిటెక్షన్కి పంపిస్తారు. గ్యాంగ్స్ జువైనల్ సిస్టమ్ని మిస్యూజ్ చేసే క్రిమినల్స్పై స్ట్రిక్ట్ లాస్ కోసం పోరాడతాను అని మాట ఇస్తాడు. జిన్ ఆ అబ్బాయిలకి వాళ్ళు 18 ఇయర్స్ వచ్చే వరకు డిటెన్షన్లో ఉంటారు అని హెచ్చరిస్తాడు. తర్వాత వాడు కిమ్ సూజీ మరియు ఇన్మేట్స్కి ఆ అబ్బాయిలని భయపెట్టినందుకు థ్యాంక్స్ చెప్తాడు. సో ఆ ఇన్మేట్స్ జీవోంగ్పై దాడి చేయడం అంతా వాళ్ళని భయపెట్టడానికే అన్నమాట. కానీ ఈ ఎపిసోడ్ ఒక ట్విస్ట్తో ముగుస్తుంది. సడన్గా ఒక ఇన్మేట్ జీవోంగ్పై కత్తితో అటాక్ చేస్తాడు. అటాక్ జరిగే ముందు చోయ్ గయూల్ వచ్చి బ్లాక్ చేస్తాడు. 2 ఇయర్స్ తర్వాత తన పార్ట్నర్ గయాన్ని చంపిన వాడిని చూసి జిన్ చాలా షాక్ అవుతాడు. ఎపిసోడ్ చాలా ఇంటెన్స్ ముగుస్తుంది. గువో తన గాయాలకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతను గావూన్కి జరిగిన దానికి వాజిన్కి క్షమాపణ చెప్తాడు. కానీ వాజిన్కి తన పశ్చాత్తాపం నిజం కాదని త్వరగానే అర్థమవుతుంది. తర్వాత గ్యాంగ్స్ వాజీని చూసి అంత జరిగాక మరోసారి గువోని కలవడం ఎలా హ్యాండిల్ చేస్తున్నావని అడుగుతాడు. వెంటనే టీమ్ మీటింగ్కి కలిశారు. అక్కడ వాళ్ళు కొత్త కేసు గురించి చర్చిస్తారు. మిస్టర్ లీ అనే ఒక తండ్రి గ్యాంగ్సుక్కి సహాయం కోసం వచ్చాడు. అతను తన కొడుకు లీజూన్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్కి అడిక్ట్ అయ్యి కనిపించడం లేదని చెప్తాడు. లీజూన్ గేమింగ్ యాప్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టి తన ఫ్యామిలీకి 85 మిలియన్ అప్పు మిగిల్చాడు. తన పేరెంట్స్ అప్పు కట్టినా లీజూన్ మళ్ళీ గేమ్కి వెళ్ళి
మళ్ళీ డబ్బులు అప్పు తీసుకున్నాడు. తన తండ్రి వాడిని ఆపడానికి ఫోన్ని పగలగొట్టాడు. కానీ లీజూన్ తన ఫ్రెండ్ డివైజ్ని వాడుకొని గ్యాంబ్లింగ్ చేస్తూ కనిపించకుండా పోయాడు. టీం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు మరియు గువాండే అండర్ కవర్గా నాక్వాన్ హై స్కూల్కి వెళ్ళాడు. అక్కడ వాడు యంగ్ బెన్ని కలిసి చాలామంది స్టూడెంట్స్ అదే గ్యాంబ్లింగ్ యాప్కి అడిక్ట్ అయ్యారు అని కనిపెడతాడు. మొదట్లో గువాండే గెలవడం ఎంజాయ్ చేస్తాడు. కానీ త్వరగానే డబ్బులు పోగొట్టుకుని గ్యాంబ్లింగ్కి ఎలాంటి అడిక్షన్ ఉంటుందో అనుభవిస్తాడు. లోన్ షార్క్స్తో పనిచేసే యంగ్విన్ వాడికి అదనంగా ఆడడానికి లోన్ ఆఫర్ చేస్తాడు. గువాండే హై ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల చిన్న లోన్ కూడా పెద్ద అప్పుగా ఎలా మారుతుందో కనిపెడతాడు. లోన్ షార్క్స్ డబ్బులు అడిగినప్పుడు హన్రిమ్ సహకరించడానికి నిరాకరించింది. వాళ్లను ఏం చేసుకుంటారో చేసుకోమని అంది. మరుసటి రోజు గువాండే వాళ్ల కోసం వెయిట్ చేస్తున్నాడు. హన్రిమ్ దగ్గరుండి చూస్తున్నది. కానీ లోన్ షార్క్స్ గువాండేని మరియు అప్పు ఉన్న మిగతా స్టూడెంట్స్ని పట్టుకున్నారు. వాళ్ళు వాళ్ళ ఫోన్స్ని తీసుకొని అప్పు తీర్చడానికి క్రైమ్ చేయమనడం మొదలుపెట్టారు. గువాండే అక్కడ లీజూన్ని క్రిమినల్స్ కోసం స్పామ్ మెసేజెస్ పంపే పనిచేయడం చూస్తాడు. గువాండే సీక్రెట్గా ఈఆర్పీబీకి మెసేజ్ పంపడానికి ప్రయత్నించినప్పుడు లీజూన్ వాడిని ఆపుతాడు. ఎందుకంటే గ్యాంగ్ వాళ్ళని చూస్తున్నారు. క్రిమినల్స్ లీజూన్ను కొట్టి అందరినీ పనిచేయమనడం మొదలుపెట్టారు. స్టూడెంట్స్ని రక్షించడానికి గువాండే తన టెక్నికల్ స్కిల్స్ వాడుతున్నాడు. క్రిమినల్స్ వాడిని వాళ్ళ బాస్ దగ్గరికి తీసుకెళ్లారు. వాడు ప్రాక్సీ సర్వర్ని క్రియేట్ చేయాలి. ఈఆర్పీబీలో హన్రిమ్ యంగ్బెన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు గ్యాంబ్లింగ్ వెబ్సైట్లో హిడెన్ మోర్స్ కోడ్ మెసేజ్ చూస్తుంది. కోడ్ని డీకోడ్ చేశాక వాజిన్ మరియు హన్రిమ్ హైడౌట్ని కనిపెట్టి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ఇద్దరు క్రిమినల్స్ని ఓడించి గువాండేని మరియు స్టూడెంట్స్ని కాపాడతారు. వాజిన్ గ్యాంగ్ లీడర్ని పట్టుకోవడానికి వెళ్ళాడు. స్టూడెంట్స్ లైఫ్ని ఎలా నాశనం చేశారో అని వాడిని అరెస్ట్ చేస్తారు. కేసు సాల్వ్ అయ్యాక లీజూన్ తండ్రి గ్యాంగ్ సూప్కి సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. వాజిన్ యంగ్బెన్ కూడా క్రిమినల్స్తో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి ఇద్దరి అబ్బాయిలకి రెస్పాన్సిబిలిటీ గురించి లెసన్ చెప్తాడు. గ్యాంబ్లింగ్ అడిక్షన్ వల్ల వాళ్ళు మరియు వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడ్డారో చెప్పి మారమని చెప్తాడు. అబ్బాయిలని పనిచేయమనడం మొదలుపెట్టారు. హనీమ్ గువాండే ఇంకా అడిక్షన్లోనే ఉన్నాడని గమనించి వాజిన్ దగ్గరికి కౌన్సిలింగ్కి తీసుకెళ్తుంది. తర్వాత గ్యాంగ్సుక్ తన పొలిటికల్ రైవల్ హువాంగీని కలుస్తాడు. గీ గ్యాంగ్సుక్ని గావోన్ చనిపోయినందుకు పొలిటికల్గా వాడుకుంటున్నాడని అక్యూజ్ చేస్తాడు. కానీ గ్యాంగ్సుక్ వాడి పొజిషన్ ఆల్రెడీ క్వశ్చన్ చేయబడ్డది అని హెచ్చరిస్తాడు. కోపంగా గీ గువోతో కలిసి గ్యాంగ్సుక్ని కిందకి తోసేయాలని ప్లాన్ చేస్తాడు. ఎపిసోడ్ గీ గువోని కలిసి గావోన్ చనిపోయినందుకు గ్యాంగ్సుక్ని ఎలా వాడుకోవాలో ప్లాన్ చేయడంతో ముగుస్తుంది. ఎపిసోడ్ 8లో మనకి స్కూల్ బుల్లీయింగ్ మరియు గ్యాంగ్ ఫైట్స్ కన్నా ఒక సీరియస్ ఇష్యూ కనిపిస్తుంది. స్టూడెంట్స్ పై ఉన్న చదువు ప్రెషర్ మరియు సక్సెస్ కోసం ఇల్లీగల్ డ్రగ్స్ యూజ్ చేయడం. ఈ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది మరియు ఎండింగ్లో మనకు ఒక పెద్ద నెట్వర్క్ యొక్క జలక్ కూడా కనిపిస్తుంది. ఎపిసోడ్ ఈఆర్పీబీ యొక్క కొత్త ఇన్వెస్టిగేషన్తో మొదలవుతుంది. ఈసారి వాళ్ళు టార్గెట్ చేసింది ఒక ప్రెస్టీజియస్ స్కూల్ని. అక్కడ స్టూడెంట్స్కి టాప్ ర్యాంక్ రావాలని చాలా ప్రెషర్ ఉంటుంది. ఈఆర్పీబీకి కొంతమంది స్టూడెంట్స్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇల్లీగల్ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని సందేహం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో మనకి స్టూడెంట్ హన్మన్ పరిచయం అవుతాడు. హన్మన్ ఒక ఇంటెలిజెంట్ మరియు హార్డ్ వర్కింగ్ స్టూడెంట్. కానీ తన మొత్తం జీవితం చదువు మరియు ఎగ్జామ్స్ చుట్టూ తిరుగుతుంది. క్వాలిఫికేషన్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా తన హెల్త్ పాడవుతుంది. తన ముక్కు నుండి రక్తం వస్తుంది. వాడు చాలా వీక్గా కనిపిస్తాడు. కానీ చాలా షాకింగ్ విషయం ఏంటంటే తన తల్లి తన హెల్త్ గురించి చింతించకుండా ఎగ్జామ్ కంప్లీట్ చేయమని ఫోర్స్ చేస్తుంది. ఇక్కడ నుండి మనకు అర్థమవుతుంది హన్మన్ ఎంత ప్రెషర్తో బతుకుతున్నాడు. కొంతసేపు తర్వాత ఈఆర్పీబీ స్కూల్లో అందరి స్టూడెంట్స్కి డ్రగ్ టెస్ట్ చేయాలని డెసిషన్ తీసుకుంటారు. హన్మన్ వాళ్ళ తల్లికి ఈ విషయం తెలిసినప్పుడు ఆమె కోపంగా మారుతుంది. ఆమె వేరే పేరెంట్స్ని కూడా ఈ టెస్ట్కి విరుద్ధంగా రెచ్చగొట్టడం మొదలు పెడుతుంది. వాళ్ళు అంటున్నది ఏంటి అంటే దీనివల్ల వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఖరాబ్ అవుతుందని. కానీ నా హాజిన్ ఏ ప్రెషర్కి లోన్ కాడు. వాడు స్పష్టంగా చెప్పేస్తాడు నిజాన్ని బయటికి తీసుకురావడం చాలా అవసరమని. అదే సమయంలో మీడియాలో హాజిన్కి విరుద్ధంగా పురాతన అలిగేషన్స్ కూడా కనిపిస్తాయి. ఎవడో ఉద్దేశపూర్వకంగా ఈఆర్పీబీ యొక్క ఇమేజ్ని ఖరాబ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో మనకి హన్మన్ యొక్క పర్సనల్ లైఫ్ గురించి తెలుస్తుంది. తన తల్లికి ఒకటే కల, తన కొడుకు టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది డాక్టర్ అవ్వాలి అని. అందుకే హన్మన్ని ప్రతి సమయం చదువుకోమని ఫోర్స్ చేస్తారు.
వాడి దగ్గర ఫ్రెండ్స్ కోసం టైం లేదు, తనకి నచ్చిన పనులు చేయడానికి ఛాన్స్ లేదు, తన మొత్తం లైఫ్ మార్క్స్, ర్యాంకింగ్ మరియు కాంపిటీషన్కే పరిమితం అయిపోతుంది. చాలా షాకింగ్ విషయం ఏమిటంటే తన తల్లినే తనకి కాన్సన్ట్రేషన్ పెరగాలని ఇల్లీగల్ మెడిసిన్ని ఇస్తుందని తెలుస్తుంది. వాళ్ళ అమ్మకి ఈ డ్రగ్స్ ఇచ్చింది అదే క్లాస్లో ఉన్న ఇంకో అబ్బాయి వాళ్ళ రిచ్ మదర్ అన్నమాట. ఇలా ఆ క్లాస్ పిల్లల పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి డ్రగ్స్ ఇచ్చి బాగా చదివేలా చేస్తున్నారు. ఆమెకి ఏమనిపిస్తుంది అంటే మంచి మార్క్స్ కోసం ఇవన్నీ చేయడం అవసరమని. కానీ మెల్లగా ఈ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ హనుమాన్ హెల్త్ పై కనిపించడం మొదలు పెడతాయి. వాడు మానసికంగా మరియు శారీరకంగా 2 విధాలుగా దెబ్బతింటాడు. డ్రగ్ టెస్ట్ రిజల్ట్ వచ్చాక నిజం అందరి ముందు బయటపడింది. హనుమాన్ శాంపిల్స్ లో బ్యాండ్ సబ్స్టెన్సెస్ దొరికాయి. ఇది చూసి స్కూల్ మేనేజ్మెంట్ మరియు మిగతా పేరెంట్స్ షాక్ అవుతారు. కానీ హాజిన్కి అర్థమవుతుంది అసలు విక్టిమ్ హనుమానే అని. తప్పు ఆ పిల్లాడిది కాదు, కానీ ఎవరైతే వాళ్ళ కలలు నెరవేర్చుకోవడానికి పిల్లలపై చాలా ఎక్కువ ప్రెషర్ పెడతారో వాళ్ళదే తప్పు. సో ఈ పరిస్థితి చూసి హనుమాన్ని జిన్ హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి హనుమాన్ వాళ్ళ మదర్తో తను ఏదైతే హనుమాన్తో చేసిందో అదే తనతో చెప్పిస్తాడు. మార్నింగ్ 5కి లేచి రాత్రి వరకు చదవమనడం, నిద్ర వస్తుంది అని ఎక్కువ ఫుడ్ ఇవ్వకపోవడం, ఇవన్నీ తనతో చేపిస్తాడు. తనకి అదంతా అస్సలు నచ్చదు. ఇంకా కూడా తన హాస్పిటల్లో ఉన్న హనుమాన్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్స్ అండ్ చదువు గురించే మాట్లాడుతుంది. తర్వాత ఈఆర్పీబీ టీం ఇన్వెస్టిగేషన్ చేసి ఈ డ్రగ్స్కి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు. దాంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 9 స్టార్ట్ అవ్వడమే ఒక పెద్ద హంగామాతో స్టార్ట్ అవుతుంది. చో గచోల్ ఎవరైతే ముందు జువైనల్ ప్రిజన్కి వెళ్ళాడో వాడు ఇప్పుడు మళ్ళీ స్కూల్కి తిరిగి వస్తాడు. వాడు తిరిగి వచ్చాడు అని తెలియగానే స్కూల్ బయట పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. అందరూ అంటున్నది ఏంటి అంటే ఒక ఎక్స్ కన్విక్ట్కి స్కూల్లో మళ్ళీ అడ్మిషన్ దక్కకూడదు అని. కానీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఏమనుకుంటుంది అంటే వాడు తన శిక్షని పూర్తి చేశాడు కాబట్టి వాడికి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని. హాజిన్కి ఈ విషయంపై నమ్మకం లేదు. వాడి అనుమానం ఏంటంటే గచోల్ యొక్క ఉద్దేశాలు ఇంకా బాగా లేవు అని. అందుకే వాడు గచోల్పై దృష్టి పెట్టడం మొదలు పెడతాడు. అదే సమయంలో మనకి సాగంగో అనే ఒక స్టూడెంట్ కనిపిస్తాడు. వాడు ఎప్పుడు భయపడుతూ మరియు మౌనంగా ఉంటాడు. మొదటి చూపులో అంత నార్మల్గా అనిపించినా హాజిన్కి ఏమనిపిస్తుంది అంటే వాడితో ఏదో తప్పు జరుగుతుంది అని. ఇన్వెస్టిగేషన్ మొదలవ్వగానే సాగంగో సైబర్ బుల్లీయింగ్కి గురయ్యాడని తెలిసింది. వాడి క్లాస్మేట్స్ వాడి మొబైల్ ఫోన్ మరియు ఆన్లైన్ అకౌంట్స్ని బలవంతంగా వాడుకుంటున్నారు. వాడితో వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు మరియు వాడు వద్దు అంటే వాడిని బెదిరిస్తున్నారు. అంతకన్నా పెద్ద సమస్య ఏంటంటే ఈ బుల్లీయింగ్కి ఎక్కడా సాక్ష్యాలు లేవు. వాడి శరీరంపై గాయాలు లేవు మరియు వాడు ఎవరి దగ్గర సహాయం అడగలేకపోతున్నాడు. అందుకే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మొదట్లో ఈ విషయంని సీరియస్గా తీసుకోలేదు. కానీ హాజిన్ మరియు ఈఆర్పీబీ టీంకి అర్థమయ్యింది ఇది జోక్ కాదు, ఇది ఒక సీరియస్ విషయం అని. టీమ్ స్టూడెంట్స్ యొక్క చార్ట్స్, ఆన్లైన్ యాక్టివిటీస్ మరియు వాళ్ళ కనెక్షన్స్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. మెల్లగా మొత్తం నిజం బయటకు వస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ సాగంగోని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని తెలిసింది. వాడి పరిస్థితిని వాడుకుంటున్నారు. ప్రతిరోజు బుల్లీయింగ్ వల్ల సాగంగో లోపల నుండి దెబ్బతిన్నాడు. వాడికి ఏమనిపిస్తుంది అంటే వాడి మాటలను వినేవారు ఎవరూ లేరు అని. ఈ సీన్ మనకి చూపిస్తుంది సైబర్ బుల్లీయింగ్ యొక్క గాయాలు ఎప్పుడూ కనిపించవు, కానీ అవి ఒక్క మనిషిని లోపల నుండి పూర్తిగా నాశనం చేయగలవు. అప్పుడే హారిమ్ ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్గా రెడీ అయ్యి స్కూల్లోకి ఎంటర్ అవుతుంది. ముందు ఏమీ తెలియని ఇన్నోసెంట్ అమ్మాయిలాగా వచ్చి వాళ్ళకి వైఫై కూడా సప్లై చేసి వాళ్ళ బుల్లీయింగ్ని తట్టుకుంటుంది. తర్వాత మెల్లగా ప్లాన్ చేసి బుల్లీ చేసి వాడిని ఇరికించి వాడి నిజాన్ని బయటికి తెస్తుంది. చివరకు హాజిన్ సాక్ష్యాలను మొత్తం ఏకం చేస్తాడు మరియు స్కూల్ వైలెన్స్ కమిటీ ముందు ఎవరైతే వాళ్ళ తప్పు లేదు అని నటించారో వాళ్ళ నిజం అందరి ముందు బయట పెడతాడు. బుల్లీస్కి వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడుతుంది మరియు సాగంగోకి న్యాయం జరుగుతుంది. ఎపిసోడ్ చివరిలో ఒక ట్విస్ట్ కనిపిస్తుంది. హాజిన్కి ఏమనిపిస్తుంది అంటే చో గచోల్ తిరిగి రావడం అనుకోకుండా జరిగింది కాదు అని. వాడి ఉద్దేశాలు ఇంకా అనుమానాస్పదంగా ఉన్నాయి. అప్పుడే మనకి రివీల్ అయ్యేది ఏంటి అంటే చో గచోలే సాగాంగోకి ఈఆర్పీని ప్రాబ్లం చెప్పొచ్చు అని నమ్మకం ఇచ్చాడు అని. ఆల్సో ట్విస్ట్ ఏంటి అంటే ఆ బుల్లీకి కూడా సపోర్ట్గా ఉంటాడు. వాడు ఇద్దరిని ప్లే చేస్తాడు. ఎపిసోడ్ ఎండింగ్లో ఆ బుల్లీ ఎందుకు ఇలా చేశావని అడిగితే చో గచోల్ ఆ బుల్లీని స్కూల్ బిల్డింగ్ మీద నుంచి తోసి చంపేస్తాడు. తర్వాత ఈఆర్పీబీ ఒత్తిడి తట్టుకోలేక ఆ బుల్లీ సూసైడ్ చేసుకున్నాడని న్యూస్ స్ప్రెడ్ చేస్తాడు. దీంతో ఈఆర్పీబీ చాలా బద్నాం అయిపోతుంది.
తర్వాత ఏం జరుగుతుందో అనే ఆరాటంలో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 10 ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితిలో మొదలవుతుంది. ఇక్కడ ఈఆర్పీబీ పూర్తిగా కుప్పగూలిపోయింది. వ్యవస్థపై నమ్మకం పోయింది. మీడియా ప్రతి చోట ఇన్స్పెక్టర్ నాహజీన్ను టార్గెట్ చేస్తోంది. ఈ మొత్తం డిపార్ట్మెంట్ను మూసివేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. అంతటా గందరగోళం ఉంది. కానీ హజీన్ ముఖంలో ఇప్పటికీ ఒక వింతైన ప్రశాంతత ఉంది. అతనికి అన్నీ ముందే తెలుసు అన్నట్లుగా. స్కూల్ హింస కేసులు ఇప్పుడు కేవలం బుల్లీయింగ్కే పరిమితం కాలేదని, ఇది చాలా పెద్ద నెట్వర్క్లో భాగమని క్రమంగా బయటపడుతుంది. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అక్రమ కార్యకలాపాల కోసం వారిని వాడుకుంటున్నారు. అసలు సూత్రధారి ఎవరో ఎవరికీ అర్థం కావడం లేదు. సరిగ్గా అప్పుడే ఈ మొత్తం వ్యవస్థ వెనుక గచల్ హస్తం ఉందని ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. అతను కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, శక్తివంతమైన క్రైమ్ నెట్వర్క్ నాయకుడు. అతను పాఠశాలల్లో కూడా తన పట్టు సాధించాడు. డ్రగ్స్ వ్యవహారం కూడా ఇక్కడే స్పష్టమవుతుంది. అక్కడ విద్యార్థులను ఒక ఉచ్చులా వాడుకుంటారు. హాజిన్కు ఇదంతా అర్థమైనప్పుడు అతను ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటాడు. ఏఆర్పీబీని కాపాడటానికి ప్రయత్నించకుండా అది తాత్కాలికంగా కుప్పకూలేలా వదిలేస్తాడు. తద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా అసలు సూత్రధారిని పట్టుకోవచ్చు. ఈ నిర్ణయం చాలా రిస్క్తో కూడుకున్నది. దీనివల్ల అతని హోదా ప్రమాదంలో పడుతుంది. కానీ అతను భావోద్వేగంతో కాకుండా వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నాడు. ఇదే సమయంలో జియు గతం కూడా నెమ్మదిగా బయటపడుతుంది. ఆమె గతంలో గచల్కు దగ్గరగా ఉండేది. అతను వ్యవస్థను మారుస్తాడని నమ్మింది. కానీ కాలక్రమేణా నిజం మారిపోయింది. గచల్ అధికార మత్తులో మరింత లోతుగా కూరుకుపోయి నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. జియు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ వ్యవస్థ మరింత ప్రమాదకరంగా మారి విద్యార్థుల వరకు డ్రగ్స్, అక్రమ డీల్స్ చేరుతున్నాయి. విచారణ సాగుతున్న కొద్దీ హాజిన్ మరియు గచల్ ముఖాముఖి తప్పనిసరి అవుతుంది. ఇద్దరి మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది. ఈ పోరాటం కేవలం భౌతికమైనదే కాదు, మానసికమైనది కూడా. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇద్దరి ఉద్దేశాలు వేరు. చివరి దశలో హాజిన్ ప్లాన్ బయటపడుతుంది. ఏఆర్పీబీ కూలిపోవడం ప్రమాదం కాదు, అదొక లెక్కలేసిన ఎత్తుగడ. నేర సామ్రాజ్యం దానంతట అదే బయటపడాలని అతను వ్యవస్థను బ్రేక్ అవనిస్తాడు. రక్షణ తక్కువగా ఉన్నప్పుడు అతని టీం రహస్యంగా ప్రతి సాక్ష్యాన్ని సేకరిస్తుంది. చివరగా అంతా ఒక తుది పోరాటానికి చేరుకుంటుంది. అమాయక విద్యార్థులను ఉపయోగించి ఎలా ఒక క్రైమ్ సామ్రాజ్యాన్ని నడిపించారో నిజం పూర్తిగా బయటపడుతుంది. అవినీతి నిర్మాణం అంతా బట్టబయలు అవుతుంది. హాజిన్ మరియు గాచల్ మధ్య చివరి పోరాటం భావోద్వేగంతో తీవ్రంగా ఉంటుంది. వ్యవస్థ బయటపడింది, కానీ ఈ విజయం సాధారణమైనది కాదు. ఈ మిషన్ కోసం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కొందరు బలైపోయారు, కొన్ని బంధాలు తెగిపోయాయి. హాజిన్ కూడా మానసికంగా చాలా మారిపోయాడు. న్యాయం గెలిచింది, కానీ ప్రతి విజయానికి ఒక వెల ఉంటుందనే చేదు నిజంతో అవినీతిని బయటపెట్టడం అంత సులభం కాదు. కానీ దాన్ని ఎదుర్కోవడం అవసరమనేది బలమైన సందేశంతో కథ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.